విధానం బట్టి దేవునికి వందనాలు. సో సో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఐడెంటిటీ గురించి మాట్లాడుకుందాం. మన యొక్క ఐడెంటిటీ క్రీస్తులో మన గుర్తింపు ఏంటి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు చాలా మటుకు మనం స్కూల్స్కి వెళ్ళినా లేదా కాలేజ్కి వెళ్ళినా లేదా ఆఫీస్కి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ ఉంటుంది. ఈవెన్ మ్యాథ్స్ టీచరు లేదంటే మ్యాథ్స్ లెక్చరర్ అని, ఆఫీస్లోకి వెళ్తా ఉంటే ఈయన ప్రొఫెసర్ అని లేదా ఈయన రికార్డ్ అసిస్టెంట్ అని, ఇంకేం చేస్తారు క్యాషియర్ అని చెప్పేసి. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు. సో మనకి కూడా దేవుడు మన అభిషేకము మన ఐడెంటిటీ అనేది మనకు తెలియాలి. మనం దేవుల్లో ఉన్నాము అంటే ఏదో ప్రార్థించుకొని వెళ్ళిపోతున్నాము, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన స్వరము దేవుడు ఆలకిస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు దేవుడు అని చెప్పేసి మీకు అన్ని విని మనం గ్రహించుకుంటున్నాము. కానీ ఆయన యొక్క గొప్పతనము, ఆయన మేలు, ఆయన అభిషేకము, ఆయన మనలో మనం ఏర్పరచుకున్న విధానం మనకు తెలియాలి. తెలియకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు అందరికి తెలుసు ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఒకరిని అడుగుతాం ఏమని, ఇదిగో దేవుని ఏర్పరచుకున్నాడు. లేదంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అటెండర్ దగ్గరికి వెళ్ళిపోయి నా క్యాష్ తీసుకో, క్యాష్ నా అకౌంట్ లేదని ఏమంటాడు, నేను క్యాషియర్ని కాదు, క్యాషియర్ దగ్గరికి వెళ్ళు అంటాడు. అంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు క్యాషియర్ దగ్గరికి వెళ్తేనే నీ క్యాష్ ని నీ అకౌంట్ లో వేస్తారు లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవరికైనా కావాల్సింది ఇవ్వగలుగుతాం. అది దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఉంటుంది, అంటే ఒక పొజిషన్ వాళ్ళ ఐడెంటిటీని బట్టి. అలాగే మనము కూడా దేవుడిలో మనల్ని ఆయన రాజ్యంలో మనల్ని భూమి మీద ఆయన రాజ్యం నిర్మించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈ గుర్తింపు అనేది తెలియాలి. మన గుర్తింపు మనకు తెలియనప్పుడు కన్ఫ్యూజన్ అవుతాం. ఇప్పుడు దేవుడు కొంతమందిని దేవుడు ఆశిక్గా ఎంచుకుంటాడు, కొంత సువార్థికులుగా ఎంచుకుంటాడు. కానీ ఆయనలో ఏ నిమిత్తమని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీ యొక్క సామర్థ్యం ఏంటిదో నీకు తెలియాలి. దేవుడు మనం ఏర్పరచుకున్న సామర్థ్యము, ఆయన కాపుదల, ఆయన ఆత్మాభిషేకము, మన పట్ల ఉన్న దేవుడి ఉద్దేశము మనకు తెలిసినప్పుడు మన ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడు. చూద్దాం కొన్ని విషయాలు. మనం ఆ ఘనత కానీ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కీర్తనలు 49వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. సామ్స్ 49 చాప్టర్ 20 వర్స్ చదువుతున్నాం. కీర్తనలు చదవమ్మా. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు రైట్. ఘనత నొందిన వారు బుద్ధిహీనులై, అంటే ఏం ఘనత నుండి బుద్ధిహీనులైన వారు ఉన్నారు. అంటే ఘనత దేవుడు నీకు ఘనతని ఇస్తున్నాడు. దేవుడు గల రక్తాన్ని బట్టి, దేవుడు నేను ఏర్పరచుకున్న దాన్ని బట్టి నేను గనుడిగా, ఒక అభిషేక్తుడిగా, లేదా దేవుడు నీకు ఒక మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, ఘనత నొందిన ఉండి బుద్ధిహీనులైన వారు ఉన్నారు. అంటే నీ ఐడెంటిటీ తెలియకపోతే నువ్వు ఏమైపోతావు, ఒరే వీడు ఎందుకు అన్ఫిట్, వీడు వేస్ట్ కాడు, వీడు ఎందుకు పని చేయడు, వీడు ఇలాగనే ఉంటాడు, వీడికి ఏ సామర్థ్యం లేదు, వీడు ఏ పని చెప్తా అలాగనే నమ్ముతూ ఉంటాడు. అంటే ఏమి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు మనకు తెలుసా, జగన్ పునాది వేయబడిన మునిపేరు నేను ఏర్పరచుకున్నాను అంటాడు. ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు ఏమన్నాడు, తల్లి గర్భంలో మునిపే బిడ్డముగా ఉన్నప్పుడే నా నన్ను నిన్ను చూసాయి అంటాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ఆశించే సిద్ధమైనాడు. కానీ ఆ ఘనతను అనుభవించకుండా బుద్ధిహీనుడై ఉంటున్నాడు. సో దేవుని ఘనత నీకు ఇవ్వడానికి సిద్ధమైనాడు. దేవుడు నిన్ను ఆయన ఐడెంటిటీలో గుర్తు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. సో మన సామర్థ్యం ఏంటిది, మన పొజిషన్ ఏంటిది. ఇప్పుడు సీఎం కేటగిరీ ఉంటుంది, ఆయన ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఆ రాష్ట్రాన్ని ఏలుతా ఉంటాడు. ఆయనకున్న సామర్థ్యం, ఆయనకున్న అధికారం. సో దేవుడు కూడా నీకు ఒక గుర్తింపుని ఇచ్చాడు. ఆ గుర్తింపును విడిచిపెట్టి మనం ఏమడుగుతామంటే ప్రతిసారి రోమాలకు వాడుకో, లేదా నాకు సామర్థ్యం ఇవ్వు, నాకు సమృద్ధి ఇవ్వు, నన్ను స్వస్థపరచు, నాకు కావాల్సినవి దయచేయి, నేను మొరపెట్టిన వెంటనే నాకు ఉత్తరం ఇవ్వు ప్రభువా, నన్ను గొప్పగా చేయి ప్రభువా అని మనం ప్రతి దేవుడిని అడుగుతూ ఉంటామని. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు, ఘనత పొందిన వాడిగా చదువు చూస్తున్నాడు. ఘనత పొందిన వాడిగా అంటే ఈ లోకంలో దేవుడు నిన్ను ఘనత పొందిన వాడిగా చేయడానికి సిద్ధమైన దేవుడు. మన విశ్వాసం సరిపోవట్లేదా, లేదా ఆయన గుర్తింపు మనం తెలుసుకోలేకపోతున్నామా? ఆయన గుర్తింపును మనము నిజంగా తెలుసుకోలేకపోతున్నాం.
కుంగిపోతున్నామా? లేదా మనమే ఈ గుర్తింపు తెలుసుకోకుండా మనమే కుంగిపోతున్నాం. మరి ఎలా తెలుస్తుంది గుర్తింపు? యేసయ్యకి తెలియదా? గుర్తింపు అంటే యేసయ్యకి తెలుసు. యేసయ్య మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాడు. యేసయ్య శక్తి లేదా? శక్తి ఉంది. బలము లేదా? బలం ఉంది. కానీ బుద్ధిహీనుడిగా మాట చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదువుతాం. Matthew 16th chapter 13 to 19th verse. యేసు ఫిలిప్పునైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకున్నారని తన శిష్యులను యేసయ్య ఏమనుకున్నాడు? తన శిష్యులతో తన గురించి ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు గురించి ఎలా చెప్పుకుంటున్నారని తన ఐడెంటిటీని తను అడుగుతున్నాడు. యేసయ్యనే గుర్తుపెట్టుకున్నాడు. ఏమని? నా ఐడెంటిటీ ఏంటిది ఈ లోకంలో అని ఏమనుకుంటున్నారు మనుష్య కుమారుడు గురించి? సో సంఘముగా దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు నీ ఐడెంటిటీ ఏంటిది? వాట్ ద పర్పస్ అంటే దేవుడిని ఏర్పరచుకున్న విధానము, దేవుడి పట్ల ఉన్న ప్రణాళిక అనేది నీకు తెలియాలి. నువ్వు ఈ లోకంలో ఎలాంటి వాడివి అనేది నీకు తెలిసే ఉండాలి. దేవుడు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏమో అధికారుల మీదను, ప్రభుత్వాల మీదను, దయ్యాల మీదను, అన్నింటి మీద దేవుడు మనకు అధికారం దయచేసిన దేవుడు. ప్రతిదీ అధికారంతో మనం తృప్తిపరుస్తాం. కానీ యేసయ్య కూడా సృష్టికర్త కుమారుడు. ఆయన మాటకి ప్రతిదీ లోపడుతూ ఉంటాడు. ఆయనను శిష్యులను అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు తెలియచేయండి. సో మనము దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మన గురించి ఈ లోకం ఏమనుకుంటుంది, మన పర్పస్ ఎలా ఉంటుంది ఈ లోకంలో. సో నీ రోల్ ఏంటిది? ఆయన రాజ్యం నిర్మించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ఆ గొప్ప సామర్థ్యంలో మనం ఎలా ఉంటున్నాం తెలియాలి. నిజంగా తెలియాలి. నీ ఐడెంటిటీ తెలియనప్పుడు నువ్వేమవుతావు అంటే బుద్ధిహీనులుగా మనం గడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంట బుద్ధిహీనులుగా గడుచుకొని వెళ్తూ ఉంటాం. ఏమంటున్నాడు అక్కడ? ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనత నొందిన వారై ఉండియు, ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులై ఉన్నాం అంటే ప్రతిదానికి కుంగిపోతాం, ప్రతిదానికి అలసిపోతాం. ఏ సామర్థ్యం లేకుండా మనమే దిగజారిపోతూ ఉంటాం అంట. కానీ ఆయన మాత్రం నేను ఏం చేస్తున్నాడు? ఘనత నొందిన వాడిగా యేసయ్య కూడా అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు గురించి నన్ను ఏమనుకుంటున్నారు ఈ లోకంలో అని అన్నప్పుడు చూద్దాం. చదవమ్మా. వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనేది. అంటే యేసయ్య ఐడెంటిటీ శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? బాప్తిసమిచ్చు యోహాననియు, కొంతమంది ఇర్మియానియు, కొంతమంది ప్రవక్త అనియు అని ఒకరు వాళ్ళు అనుకుంటున్నారని వాళ్ళతో చెప్పాను అంటున్నాడు. అంటే ఏమవుతుందంటే నీ ఐడెంటిటీ చాలా మంది అంటాడు. ఏమనుకుంటారు లోకం? వీడు పనిచేయడు. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు, దూషిస్తారు. కొంతమంది నిన్ను బలహీనపరుస్తారు. కొంతమంది నిన్ను ఏం చేస్తారు? నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. నేను ఏ రీతిగా గాయపరుస్తారు నీ హృదయాన్ని? నీకు సామర్థ్యం లేదు, నువ్వు ఎంతకాలం పనిచేస్తావు, నువ్వు ఇలాగనే ఉంటావు, దేవుడు నిన్ను హెచ్చించటకు సమర్థుడైనను నువ్వు ముందుకు సాగవు అని నేను నానా రకాలుగా ఏం చేస్తారంటే నీ మైండ్ డైవర్ట్ చేయడానికి, అపవాది నీ గుర్తింపు తెలియకుండా ఉండడానికి నీకు కన్నీరు తెప్పిస్తూనే ఉంటారు, దుఃఖపరుస్తూనే ఉంటారు. కానీ దేవుడిలో మన గొప్పతనం అనేది ఎప్పుడు తెలియజేస్తారు? దేవుడు అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీకు దేవుడుకున్న ఇంటిమసీని బట్టి. అంటే దేవుడికి నీకున్న ఒక ప్రేమ కలిగిన విశ్వాసము, అప్పుడు దేవుడు తన హృదయాన్ని బయలుపరుస్తాడు. దేవుడు తన హృదయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సో ఇక్కడ అదే జరుగుతుంది. శిష్యులు యేసయ్య అడుగుతూ ఉంటాడు శిష్యులని, నా గురించి ఏమనుకుంటున్నారు? ఇర్మియా అని, యోహానని, ప్రవక్త అని అనుకుంటున్నారు అని. నంబర్ ఆఫ్ పేర్లు ఉంటాయి మనకి. చాలా సార్లు నిజం దేవుడు నమ్ముకున్నాక మనకు నంబర్ ఆఫ్ పేర్లు పెడతా ఉంటాం. దేవుడు నమ్ముకున్నాడు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, సుఖంగా అక్కడికి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుని వస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు వెళ్ళొచ్చు అని చెప్పి చాలా రకాలుగా పేరు పెడతా ఉంటారు. ఏ పని లేకుండా ఏ పని చాటగానప్పుడు అప్పుడే బైబిల్ తీసుకుంటారు, అప్పుడే స్వార్థంటారు, అప్పుడే పాస్టర్ అంటారు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మైండ్కి వస్తాయి. చాలా మంది తీసుకుంటారు. నేను చాలా ఎన్నో మంది నా ఫ్రెండ్స్, నా కుటుంబమే నాకు చాలా సార్లు అంటారు, ఏం చాలా కాదు కాబట్టి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాడు, ఏ పని చేసినా అవ్వట్లేదు కాబట్టి
ఆ దేవుళ్ళలోకి అందులో కలిసిపోయాడు అని చెప్పి. కానీ ఆయన మాత్రమే ఏమంటున్నాడంటే, ఎవరు ఎన్నలను నీ గుర్తింపు నా దగ్గర ఘనతగా ఉన్నది. నేను నిన్ను ఎలా చూస్తున్నాను? ఘనత వహించిన వారిగా చూస్తున్నాను. నా కనులకు నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను గొప్ప నా రాజ్యంలో నేను గొప్ప స్థానంలో చూస్తున్నాను అంటున్నాడు. అటువంటి ఐడెంటిటీ దేవునికి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. కానీ లోకము మాత్రము నేను నిందారహితుడిగానే చేస్తాను. నిందల పాలు చేయడము, అవమానపరచడము, దిగజారించడము, లోకము చూసిన మాటలు విని నీ డిసిషన్ తీసుకున్నావంటే అది రాంగ్, కంపల్సరీ రాంగ్ డిసిషన్ అంటారు. దేవుడి వాగ్దానాన్ని బట్టి నీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు హెచ్చించబడుతూనే ఉంటుంది. ఆశీర్వాదంగానే ఉంటుంది దేవుడు ఇచ్చిన వాగ్దానం. అంటే అంత గొప్ప సామర్థ్యము దేవుడి ఇవ్వడానికి సిద్ధమైంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏం జరుగుతున్నదంటే, పేతురుకి అక్కడ ఉన్న వాళ్ళందరి శిష్యులు అడిగారు, నన్ను ఏమనుకుంటున్నారు? యోహానని, ప్రవక్త, ఇర్మియా అని అనుకుంటున్నారయ్యా. సో ఈ రోజు నీకు ఎటువంటి బ్యాడ్ నేమ్ ఉందో, లేదంటే నేను ఎవరు నమ్మట్లేదు, నేను ఎవరు అంటే ప్రభావ నన్ను ఎవరు పట్టించుకోవద్దు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నేను ఎలా ఉంటాను. సమ్ టైమ్స్ ద లార్డ్ విల్ అలో. ఒక మాట చెప్తాను, దేవుడు కొన్నిసార్లు నిన్ను విలోనంగా ఉంచుతాడు. ఎవరిని నీ దగ్గరికి రానివ్వడు. నువ్వు నిజం ఎందుకు అంటే, దేవుడితో ఇంటిమసి పెరగాలని, నీ పైన ఉన్న అభిషేకం నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ అవ్వడానికి మాత్రమే నేను విలోనంగా పెడతాను. ఆ సామర్థ్యం ఎప్పుడైతే పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉంటాడు. సో అటువంటి గొప్ప సామర్థ్యం కూడా. సో ఏదో రొప్పలను ఒంటరిగా చేస్తావా, నన్ను దూరం చేసాము అందరితోటి అని మనం ఏంటంటే నెగిటివ్ ఆలోచిస్తాం అంటాం. దేవుడు ఎందుకు దూరపరిచాడు దేవుడు. కానీ ఆ ఇంటిమసి దేవుడుకున్న మనకున్న ఆ ప్రేమ నిన్ను ఒక గుర్తింపులోకి తీసుకురా, ఘనత వహించిన వాడిగా ఉండడానికి తీసుకొస్తుంది. హల్లెలూయా. సో దేవుడు మనని ఘనత వహించిన వాడిగా చేయడానికి సిద్ధమైన ఉన్నాడు. అందుకే ఇక్కడ చూద్దాం, ఇంకా చదవాలి ఏమంటాడు చూద్దాం. అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, అయితే మీరైతే నన్ను ఏమనుకుంటున్నారని చెప్పు అని అంటున్నాడు. అంటే ఏమని ఇక్కడ చెప్తున్నాను అంటే, లోకమంతా నీకు ఒక పేరు ఉండొచ్చు. ఎటువంటి పేరు? వీడి డబ్బులు సంపాదించాడు, వీడి లైఫ్ ఇలాగనే ఉంటది, లేదా వీడు సిక్నెస్ తోటే ఉంటాడు, లేదంటే వీడికి చేత కాదు, లేదంటే వీడు ఎన్నిసార్లు ఏ పని చేస్తే సక్సెస్ అవ్వదు అని నానా రకాలుగా నీకు పేరు పెట్టవచ్చు. అయితే మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని యేసు శిష్యులను అడిగాడు. సో నీ ఆత్మ దేవుడి దగ్గర నిన్ను ఏమనుకుంటుందో నీకు తెలియాలి. దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఎటువంటి కార్యం చేయడానికి ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఆ సామర్థ్యము మనకు తెలియాలి. ఆ సామర్థ్యం తెలిసినప్పుడే మనం ముందుకు సాగుతాం. అయితే మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? సో వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళన్న మాటలకి నేను ఇంతే, అవును ప్రభా నిజంగా నేను ఎందుకు పనికి రాలేమో, నేను ఇలాగనే ఉంటున్నానేమో, నాకు సామర్థ్యం లేదేమో, నేను పని చేయలేక శాతకాలంగా ఉంటున్నానేమో, నేను మాటికి బలహీనం అయిపోతున్నానేమో అని నువ్వే గ్రహించుకుని నువ్వే అలా ఉంటున్నావా? సో వాట్ సిచ్యువేషన్ అంటే, సంఘము ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఎదురవిస్తుందో నీ గుర్తింపు చెప్తాను. అసలు దేవుడు నిన్ను ఎలా గుర్తిస్తున్నాడో అని చెప్తాను. అయితే చూద్దాం ఏమన్నా చూద్దాం, చదవమ్మా. అయితే మీరేంటి నన్ను ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు సీమోను పేతురు ఏమను సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అనబడదు అని చెప్పాను. అంటే అందుకు పేతురు ఒక్కడు మాత్రం చెప్పాడంట. ఏమని? నీవు సజీవుడైన క్రీస్తువు, సజీవుడి కుమారుడైన క్రీస్తువు అని అనవబడదు, సర్వోన్నత దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనవబడదు అని అంటున్నాడు. ఎప్పుడైతే ఐడెంటిటీ ఎప్పుడైతే పేతురు చెప్పాడో, పేతురుకి దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. ఏమంటే చూద్దాం, చదవమ్మా. అందుకు యేసు ఇప్పుడైతే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. సీమోను బర్యోనా ఏమంటాడు? సీమోను బర్యోనా నీవు ఎవరి ధన్యుడు. అంటే దేవుడు ఐడెంటిటీ యేసయ్య తన గుర్తింపు ఎవరైతే చెప్పారో వారికి ఏం చెప్తున్నాడు? సీమోను పేతురు నీవు
ధన్యత్వంలోకి నడిపించడం మొదలు పెడుతుంది. ఘనత వహించిన వారిగా చేస్తుంది. అంటే ఆ సామర్థ్యం మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేను అలసిపోతున్నానయ్యా, కుంగిపోదు. రైట్, నీకు సామర్థ్యం లేదు, అలసిపోతున్నావు, కుంగిపోతున్నావు, బలహీనమవుతున్నావు. కానీ దేవుడి మాటకి శక్తి ఉన్నది. ఆయన వాగ్దానానికి, దేవుడి నీ మాటకి, నీ ప్రార్థనకి ఆయన వాగ్దానం తోడు చేయి. అప్పుడు తన దూతల్ని పంపించి నీకు సహాయం చేస్తాడు. బలహీనమైపోతుంది ఏలియా. ఏమన్నా, ప్రభువా నా పిల్లల కన్నా గొప్ప వాడిని కాదయ్యా, నన్ను తీసుకోపో ప్రభువా, నేను రేపు నన్ను ఎటువంటి చంపేస్తానయ్యా అని అంటాడు. కానీ దాని ఏం అంటే దూతలు ఎప్పుడు నీ మాటకు పనిచేయడానికి నిరంతరం తోడుతాయంట. నీ సరౌండింగ్ తిరుగుతాయంట దూతలు. పర్వతంలో పడలేదు తనకి, నీ చుట్టూ ఆవరించి ఉంటాయి. అంటే నువ్వేం పనిచేయడు. యాకోబు ప్రార్థన చేసినప్పుడు దూతలు ఏం చేస్తాయి, నిశ్చయ పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రేయర్ చేసినప్పుడు ఏం కలుగుతుంది, దూతలు ఆగిపెట్టినప్పుడు స్టార్ట్ చేసి, అంటే నీకు హెల్ప్ చేయడానికి, నీకు సరౌండ్ చేయడానికి, నిన్ను కాపాడడానికి, నీకు ఏ అపాయం రాకుండా ఉండడానికి తన దూతల్ని దేవుడు నిరంతరం దయచేసిన దేవుడు. యాకోబు చేసిన ప్రార్థనకి, ఏలియా చేసిన ప్రార్థన వల్ల కాదయ్యా, నేను కాదు. సో నీ మాటకి, అంటే నేను దేవుడు ఘనత వహించిన వారిగా చేయడానికి ఆయన వాక్యము, ఆయన వాగ్దానము తోడు చేసినప్పుడు ఆ మరణము కొట్టివేయబడ్డది, ఆ బలహీనత తీసివేయబడ్డది. సో నీ గుర్తింపు అనేది నువ్వు రైట్, బలహీనమవుతున్నావేమో, నీకు శక్తిని మించి నీ కార్యాలు ఉండే నీ ముందు నువ్వు ఏం చేయలేకపోతున్నావు. నేను ఏం చేయలేదు, తన దూతల్ని తీసుకో. ప్రభువా నేను ఇక్కడికి వెళ్ళాలి, ప్రభువా నాకు సమయం సరిపోవట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు. ప్రభువా నాకు నీ దూతల్ని పంపించి, నాకు ముందుగా నీ దూతల్ని పంపించి నా మార్గాన్ని సరళం చేయు, నా కార్యం అతి త్వరగా జరిగింపచేయు ప్రభు. ఆ కార్యాన్ని అతి త్వరగా నెరవేర్చుతాను. ఎందుకంటే ఆయన మాటకి దూతలు పనిచేయడం మొదలు పెడతాం. ఇక్కడ ఏమైతే పేతురు నువ్వు ధన్యుడవు అని అంటాడు. సీమోను బర్యోనా నీవు ధన్యుడు అంటే ఎందుకు ధన్యుడు? నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడు అని చెప్పి ఉన్నావు కదా. సో నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలియాలి. దేవుడు ఘనత నీకు ఇచ్చాడు. మనం ఆఫీస్లోకి వెళ్తాం, లేదంటే చాలా మటుకు మనం చూస్తాం, ఏదైనా ఆర్గనైజేషన్ చేసినప్పుడు, లేదా ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, లేదా ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు, లేదా కొంతమంది హాల్ చేస్తున్నప్పుడు మనం ఏం పిలుస్తాం, ఇతను వైస్ ప్రెసిడెంట్, ఇతను ప్రెసిడెంట్ అయినాడు, ఇతను సెక్రటరీ ఉన్నాడు, అందరినీ పిలిచి అందరికి శాల్వాలు కప్పి ఎరువు చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరికైనా కనిపి అరే నన్ను ఎందుకు పిలవలేదు, నన్ను ఎందుకు హానం చేయలేదు, నేను ఇంత కంపెనీకి ఇంత సహాయం చేస్తున్నా, ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా, నన్నే మర్చిపోతావు అని చాలా మంది గొడవ పెట్టుకుని కూడా ఉంటారు. కానీ ఆయన మాత్రమే ఏమంటున్నాడు, ఘనత పొందిన వారై ఉన్నారు, ఘనత పొందిన వారై ఉన్నారు మీరు. ఆ ఘనత పొందిన దేవుడు మనని ఏం చేయబోతున్నాడు అంటే, ఘనత పొందిన ఆ దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంట, నిన్ను ధన్యత్వంలోకి నడిపిస్తుంది. నీ ఐడెంటిటీ తెలియాలి. యేసయ్యను అడిగాడు, నన్ను ఏమనుకుంటున్నారయ్యా ఈ లోకం అని. నీ గురించి నీకు తెలియనప్పుడు నువ్వే కాముష్ అయిపోతే ఎలా మరి? నువ్వే సైలెంట్ గా ఉంటే ఎలా? నువ్వు అడగవా? నీ కుటుంబంలో నీకు గుర్తింపు లేదా, నీ ఆఫీస్ లో నీకు గుర్తింపు లేదు, రైట్, విడిచిపెట్టి వాళ్ళని వదిలిపెట్టేసాయి లోకం వచ్చి. కానీ నీ పన్ను సక్రమంగా చేసుకో. నేను వెళ్తున్నాను ఆఫీస్ లో నా పని చేసి, కానీ దేవుడి దగ్గర ఆయన రాజ్యంలో నా గుర్తింపు ఏంటయ్యా, నా బలం ఏంటయ్యా, నా స్థానం ఎలా ఉన్నది, నన్ను పరలోకంలో నడిపించడం, అది నాకు తెలియచేయడం. తెలియాలి. నీకు తెలిసినప్పుడే నీకు అధికారం వస్తుంది. నీకు ఆ శక్తిని పొందుకుంటూ ముందుకు సాగుతావు. విశ్వాసం లేదా ఉంది, దేవుడు అంటే ఇష్టం లేదా ఉంది, ప్రేమ లేదా ఉంది, అన్నీ ఉంటాయి. కానీ గుర్తింపు తెలియనప్పుడు నువ్వు బుద్ధిహీనుడు అయిపోతున్నావు. నువ్వే సెల్ఫ్ కండెమనేషన్ చేసుకుంటున్నావు. నువ్వే దిగజారిపోతున్నావు. నేను ఏం చేయలేదు ప్రభు అని చెప్పేసి నువ్వే గివప్ ఇచ్చేస్తున్నావు. సో అది ఆ గివప్ ఇవ్వకుండా దేవుడికి నచ్చదు. గివప్ అనేది దేవుడికి అసలే నచ్చదు. పోరాడు, నీ పక్షాన ఉంటాను అంటాడు. అటువంటి సామర్థ్యము దేవుడు ఇవ్వడం సిద్ధం. సో అక్కడ ఏమని పేరుంది, సీమోను పేతురు. ఏమని చదవమ్మా, ఏమంటారు? అందుకు యేసు సీమోను బర్యోనా ఏమంటే, అందుకు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి పరలోకమందున్న తండ్రి ఇది బయలుపరిస్తేనే కానీ నరుడు నీకు ఇది
బయలుపరచు. దేవుడు యేసయ్య తన గుర్తింపు కోసము ఏం జరుగుతుందో వారికి తెలియజేస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే కానీ ఎవరు అంటే నీ గుర్తింపు నీకు ఎవరు ఇస్తున్నారు? నీ పాస్టరో, నీ అక్కనో, మీ అన్ననో, మీ తమ్ముడో, మీ చెల్లెలో నువ్వు చేసే పని కాదు. హెవెన్లీ ఫాదర్ నీకు గుర్తింపు ఇస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి నీకు గుర్తింపు ఇస్తున్నాడు. నీ ఐడెంటిటీ నీకు తెలియజేస్తున్నా. అటువంటి సామర్థ్యం ఇచ్చిన ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఆ నీకున్న సమస్యను లేదా నువ్వు వెంటాడే ఈ పోరాటాన్ని చూసి ఈ స్ట్రెస్ చూసి ఏమనుకుంటున్నావు అంటే నా వల్ల కాదు, నాకు ఏ గుర్తింపు లేకున్నా నేను విశ్వాసం గల ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్ను కాపాడు తండ్రి. కానీ ఆయన నీకు ఘనత వహించిన వారిగా చేయడం చూస్తున్నాడు. గొప్ప ఘనత వహించిన వారిగా దేవుడు లేవనెత్తడానికి సిద్ధమై ఉన్నాడు. ఆ ఘనత వహించిన వారిలో ఉండడానికి సర్వోన్నత దేవుడు పరలోకమందున్న తండ్రి ఇది బయలుపరుస్తేనే కానీ ఎవరు మీకు ఇది బయలుపరచదు అంటారు. సో దేవుడు ద హెవెన్లీ ఫాదర్ విల్ రికగ్నైజ్ వాట్ యు ఆర్. పరలోకమందున్న తండ్రి నువ్వు ఇప్పుడు అయ్యో నేను పాపంలో ఉన్నాను, చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను పాపంలో ఉన్నానేమో, దేవుడికి దూరమై ఉన్నానేమో, వ్యతిరేకంగా పనిచేస్తున్నానేమో దేవుడికి, లేదా నేనే కుంగిపోతున్నానేమో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేమో అని నీకు అది ఉంటుందేమో. అంటే ఆ యొక్క బలహీనత నేను వెంటాడుతుందేమో. కానీ ఆయన రక్తము నేను నీతిమంతులుగా చేసింది, ఆయన మహిమ నేను ఆవరింప చేసింది. పరలోకంలో తండ్రి యొక్క అంటే యేసయ్య యొక్క పక్క స్థానము తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నట్లు దేవుడి యొక్క అర్హతను మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. అంటే అంత గొప్ప సామర్థ్యం ఇస్తున్న దేవుడు మనము మన బలహీనతను బట్టి ఆయన గుర్తింపును మర్చిపోతే, ఆయన గుర్తింపు మర్చిపోతే. సో అటువంటి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శిష్యులకు దేవుడు అదే అధికారాన్ని ఇస్తారు. మీరు నా నామమున వెల్లుడి అంటాడు, మీకు సర్వలోకమునకు వెల్లుడి అంటాడు. రోగుల మీదను, వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను, ప్రతి దాని మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటాడు. అంటే నా నామమున వెల్లుడి అంటే ఐ గివెన్ ఒక ఐడెంటిటీ, నా నామం అనే గుర్తింపు నీకు ఇస్తున్నాను. ఈ నామాన్ని ఎవరు వాడారంటే ఖచ్చితంగా పేతురే వాడాడు. నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. నాకేం కలిగింది? ఆయన నామము, ఆయన గుర్తింపు నాకు కలిగింది, అదే నీకు ఇస్తున్నాను అంటాడు. మనకు కూడా నీకు ఏం కలిగింది? నువ్వు ఏ ఐడెంటిటీలో ఉన్నా, ఏ గుర్తింపు మనకు కలిగి ఉన్నా. ఆయన నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులను స్వస్థపరుస్తున్నాడు, వ్యాధులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అటువంటి సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీ పక్షంలో ఉంటున్నాడు. సో థింక్ అబౌట్ యువర్ ఐడెంటిటీ. నువ్వే క్వశ్చన్ వేసుకో. ప్రభువా నేను నీ రాజ్యంలో లేదా నేను నిన్ను నమ్ముకొని సంవత్సరాలు అయితే నా గుర్తింపు ఏంటో నాకు ఒకసారి తెలియచేయి ప్రభువా. నన్ను ఎలా అనుకుంటావో ఒకసారి గుర్తింపు తెలియచేయి ప్రభువా. నన్ను ఎలా వాడుకుంటావో నాకు తెలియచేయి ప్రభువా. అంటే మన గుర్తింపు మనం తెలుసుకున్నప్పుడు ఆయన సామర్థ్యం మనల్ని ఎదిగింప చేస్తుంది. ఒక అథారిటీ నిన్ను ఉంటుంది, ఒక ప్రెజెన్స్ అంటే డివైన్ ప్రెజెన్స్ అనేది నేను కవర్ చేస్తూ ఉంటుంది. నీ గుర్తింపు నీకు తెలిసినప్పుడు డివైన్ ప్రెజెన్స్ విల్ కవర్ యూ. అంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఆయన సన్నిధి నిత్యం నీ మీద ఆవరించబడి ఉంటుంది. ఆ రీతిగా దేవుడు లేవనెత్తకు సిద్ధమై యాకోబుకు ఆశీర్వాదం లేదా నామాన్ని దగ్గర పనిచేసినప్పుడు ప్రతిదీ ఆశ ఆయన ఏది ముట్టుకుంటుంది ఆశ. మంచం గొర్రెలే కానీ, మంచం లేని గొర్రెలే కానీ ఆయన ఇక్కడ పనిచేసిన ఆశీర్వాదంగా పడ్డాడు. కానీ యాకోబు గుర్తించాడు, లాభాల దగ్గర నా తండ్రి చిత్తము కాదు, నేను నేర్చుకున్న దేవుడి చిత్తంగా మానసికంగా పెట్టలేదు, నేను ఇక్కడ కాదు, నా గుర్తింపు ఇది కాదయ్యా అని లాభాల దగ్గర వచ్చి నైట్ పారిపోయి వచ్చేస్తాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో యాకోబు దేవుడు అర్పించుకున్నాడు. సో నా ఐడెంటిటీ దేవునికి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. సో నువ్వు నీ సరౌండింగ్ బట్టి లేదా నీకున్న సామర్థ్యాన్ని బట్టి నా ఐడెంటిటీ ఇంతే, నేను ఇలాగే నేను ఒకప్పుడు అనుకునేవాడు. ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేస్తే ఓయమ్మో నేను ఎన్నో అవర్స్ చేసినంత ఫీలింగ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర నేను అనుకున్నాను ప్రభు నా ప్రార్థనను పెంచాయి. చాలా మంది అంటారు నువ్వు 2 నిమిషాలు ప్రేయర్ చేస్తావురా అంటే నేను చేసే ప్రేయర్ అవే మాటలు అని అంటే ఎదురు పెట్టాడు. ఆ 2 మాటలు అని మమ్మల్ని నిశ్చించడంలో బాగుపడండి. కానీ ఎప్పుడైతే నేను అనాయం చేస్తున్నాను ప్రభు నాకు ప్రార్థనాత్మక కావాలి, నాకు ప్రార్థించే అభిషేకం నా మీద దయచేయి ప్రభు, నన్ను లేవనెత్త నేనే అభిషేకించుకున్నాడు
చేపెట్టుకునేటోడు, నేనే తలపై చేపెట్టుకునేటోడు. లార్డ్ గివ్ మీ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించి ఆత్మలకు దయచేయి ప్రభు, ప్రార్థించి అభిషేకం ఇవ్వయ్యా. నా ప్రార్థనకి మీకు ఇంపైనదిగా ఉండాలయ్యా. ఒక పరిమళ వాసన వలె అంటే ఎంత సంతోషం ఉండాలంటే ఆ ప్రార్థనకి మేము ఆనందించాలి ప్రభు. అటువంటి సామర్థ్యము నాకు అభిషేకంతో తృప్తిపరచే ప్రయత్నం. ఇప్పుడు గంట కూర్చుంటాను, 3 కానీ 4 అది ఎంతో తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నారంటే నా ఐడెంటిటీ తెలుసుకున్నా చెప్పారు. ఒరే నువ్వు చేసే అది కూడా వర్డ్స్ ఇరిటేషన్ గా ఉన్నాయని అప్పుడైతే ఒరే నువ్వు ఏం ప్రేయర్ చేస్తున్నావో అంటే తెలుగు ప్రేయర్ అప్పుడు దేవుడు నమ్ముకున్నాక నువ్వు ఆ 2-3 మాటలు అంటున్నావు, నువ్వు ఏమంటున్నావో ఏ ప్రేయర్ చేస్తున్నావు ఒకసారి గుర్తు చేసుకుని నువ్వు అంటాడు నా ఫ్రెండే. అప్పుడు నేను అనుకున్నావు నా ప్రేయర్ ఎంత ఇరిటేషన్ ఉందా, ఇంత అసభ్యకరంగా ఉందా. కానీ ఇప్పుడు ఆ ప్రార్థన చేయడం బాగా గుర్తించు. నేను క్వశ్చన్ వేస్తున్నావు నువ్వే ఎలా నేను దేవుడి దగ్గర రాజ్యంలో ఒక గుర్తింపున స్థానం ఉన్నది. నేను ఎప్పుడు చెప్తాను సంఘంలో విశ్వాసము గల జీవితము, విశ్వాసము గల నేను విశ్వాసిగా దేవుడి దగ్గర ఉంటాను అంటే దట్ ఈస్ ఏ లీస్ట్ ఆఫ్ అంటే దేవుడి రాజ్యంలో అది లీస్ట్ కారణంగా ఉంటుంది. అంటే దేవుడి దగ్గర ప్రమోషన్స్ ఉంటాయి. కొంతమంది ధన్యులు, నీతిమంతులు, ఆశీర్వదించబడిన వారు, దేవుడి రాజ్యం నిర్మించిన వారు, ఇలా ఒక పొజిషన్ ఉంటుందంట. విశ్వాసము గల యాత్ర అనేది చాలా లీస్ట్ పొజిషన్ అంట. అన్నిటికంటే చాలా చురుకైన పాత్ర ఏది విశ్వాసం. అందుకే దేవుడి దగ్గర ఆయన స్వరూపమైన వారు చెవులు ధన్యత్వం అంటాడు. స్వరూపమైన పని భాగం లేకున్నాం అంటే నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. యాకోబు దేవుడు అనుకుంటున్నాడు. దావీదు నా ఉదయానుసారం అంటే ఐడెంటిటీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. అంటే ఆ దావీదుకి దేవుడు నా ఉదయానుసారం అన్నాడు. మోషేకి సాక్ష్యం పలికాడు దేవుడు, నా ఇన్నతలో నమ్మకమైన వాడు. సో వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ మనం ఎలా ఉన్నాము దేవుడు రాజ్యం? అధికారం ఉన్నదా, సామర్థ్యం ఉన్నదా, బలం ఉన్నదా, శక్తి ఉన్నదా, దేవుడితో మనం ముందుకు సాగుతున్నామా, లేదా అపవాదమైన వెంటాడుతుందా, ఇబ్బందికరంగా మనం మోసపోతున్నామా అనేది మనకు తెలిసినప్పుడే దేవుడు మనం అడ్డు చేస్తాం. హల్లెలూయా. ఆ సామర్థ్యం ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం, చదవమ్మా ఒకసారి. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవని, ఏమంటాడు? పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువలేవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఏమంటాడు? మరియు పేతురు పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువలేవని మరి నీతో చెప్పుచున్నాను. అంటే ఎప్పుడైతే నీ ఐడెంటిటీ తెలుస్తుందో ద హెవెన్ విల్ రికగ్నైజ్ యు, పరలోకం నిన్ను గుర్తిస్తుంది. అలాగే పాతాళం యొక్క ద్వారములు ఎదుట నిలువలేవని అంటే ఎటువంటి శత్రువు అయినా సరే నీకు ముందు లోబడిపోతుంది. హల్లెలూయా. అంటే బంధకాలను తెచ్చివేసే సామర్థ్యము ఆయన ఐడెంటిటీకి దేవుడు ఇస్తున్నాడు. యేసయ్య అడుగుతున్నాడు, నన్ను ఏమనుకుంటున్నారు ఈ జనాలు, నా గురించి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో నీ గురించి ఏమనుకుంటున్నారు, మన గురించి ఏమనుకుంటున్నారు తెలియాలి మనకి. ఆ సామర్థ్యం అసలు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నారు చెప్పనా? ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూద్దాం. ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 John 3rd chapter 1st verse చదువుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 John 3rd chapter 1st verse చదువుదాం. 1వ వచనం. మనము దేవుని పిల్లలమని, ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. అంటే ఏమన్నా మనము దేవుని పిల్లలమన్నట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడు. దేవుని పిల్లలమని పిలువబడినట్లు నిన్ను లోకం ఏ పేరు పెట్టి పిలుస్తుందో నువ్వు దాన్ని లీస్ట్ బాధ చేసి తండ్రి నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను దేవుడి పిల్లలమని తండ్రి ఏ పేరు పెట్టి పిలిచాడు కుమారుడని అది చూడు. ఆయన నిన్ను ఎలా పిలుస్తున్నాడో అది చూడు. మోసగాడు వీడు ఎప్పుడు కోపిస్తూ చాలా మంది ఎట్లంటారు, వీడు మోసగాడు, వీడు కోపిస్తూ, వీడు బద్దకస్తుడు, వీడు ఇలాగనే ఉంటాడు, అన్ని రకాల వాళ్ళ పేరు పెడతారు. మన స్కూల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎంతో మందికి మనం చేస్తూ ఉన్నాం. కానీ నీ ఐడెంటిటీ దేవుడి కుమారుడు, నేను దేవుడు ఎట్టి పిలుపుతో పిలిచాడు, దేవుడి కుమారుడు
దేవుని కుమారుడు. ఇది ఈ మాట ఎవరికి లోకానికి ఇవ్వడు. వీడు నా కొడుకునంతా అంతే ఎవరు రక్త సంబంధమైంది. కానీ తండ్రిని ఏమంటాడు? నువ్వు నా కుమారుడము అని అంటాడు. సో వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ? ఆ సామర్థ్యము మనకు అనుగ్రహించబోతుంది. హల్లెలూయా. సో చదవమ్మా, మొదటి వచనం చదవ. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువ అంటే గాడ్ క్రియేటెడ్ us. ఎవరు మనం సృష్టించింది ఎవరు? తండ్రి. దేవుని పిల్లలమని పిలువబడినట్లు. సో దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడాలి అంటే నీ గుర్తింపు నీకు తెలియాలి. లేదంటే అవే వింటారా, వాడు అదిలా, వాడు ఇల్లేవారా, వాడు మాటగారా, వాడు ఇంటే ఉంటారా, బాబు వీళ్ళు ఇలాగే ముందుకు సాగుతారా అని చెప్పేసి అనుకుంటున్నామా? మనకు తెలియాలి. థింక్ అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు I was very సాయంత్రం I was praying చాలా పట్టుకున్నాను. అప్పుడు అడిగాడు నీ ఐడెంటిటీ ప్రమోట్ ఫర్ నెక్స్ట్ లెవెల్. మనం ఇప్పుడు ఉన్నదానికన్నా నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ అవ్వాలంటే మొదట మన స్థానం ఏంటో మనకు తెలియాలి. మనం ఈ లోకంలో ఎలా యాత్ర సాగిస్తున్నాం అనేది మనకు తెలిసినప్పుడు దేవుడు మనం ప్రమోట్ చేస్తాడు. సో చూద్దాం మనం దేవుడి పిల్లలమని పిలువబడుతున్నట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. అంటే లోకము ఎరగనిది అంటే దేవుడు నీ కోసము ఏమైనా నీకు గుర్తింపును దాచిపెట్టాడు. లోకం నీకు ఎరగదు. ఇప్పుడు ప్రాఫిట్ అంటాం, ఇవాంజలిస్ట్ అంటాం, పాస్టర్ అంటాం, రెవరెంట్ అంటాం, ఏమేమో అంటాం. లోకం ఏమైనా ప్రేయర్ పిక్చర్ అలా పిక్చర్ అనుకుంటున్నాను అంటాం. కానీ నీ గుర్తింపు ఏంటి? అదే ఎంబీఏ చదివాను, డాక్టరేట్ చదివాను, పిహెచ్డి చేశాను, నేను ఎంఫిల్ చేశాను, నేను ఎవరో ఉన్నాయి నాకు అంటే ఆ జాబ్ ఇస్తాను, ₹1,00,000 వస్తాయి, అవి వస్తాయి, ఇది వస్తున్నాను. సో వాట్ గాడ్ ఐడెంటిటీ ఫర్ యూ? దేవుని రాజ్యంలో నీకున్న గొప్పతనం ఏంటి? నేర్పరచుకున్నది ఎవరు అంటే లోకము కాదు. లోకము నిన్ను ఎరగదు. గాడ్ క్రియేటెడ్ us. దేవుడిని సృష్టించాం. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన మనల్ని క్రియేట్ చేసిన దేవుడు. ఇంకో మాట చూద్దాం, చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మాథ్యూ 5th chapter 13th verse నుంచి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమన్నాడు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు? అంటే గాడ్ అడ్వాన్స్. ఇప్పుడు మన పుట్టక మునిపే మన గురించి దేవుడు గ్రంథంలో రాసి పెట్టాడు. అంటే అడ్వాన్స్ గానే దేవుడు చెప్పేశాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. అంటే ద లార్డ్ విల్ బి షైన్. అంటే దేవుడు నిన్ను ఈ లోకంలో షైన్ చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఎలా షైన్ చేస్తున్నాడు? లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు ఎంత సారవంతం మనందరికీ తెలిసిన మాటలే. కూరలో ఉప్పు వేస్తేనే అన్నిటి టేస్ట్ వస్తున్నాను. అంటే ఈ లోకంలో నేను చీకటి నుంచి తీసివేయాలన్నా నీకు ఉప్పు ఏమొచ్చు దానికి చదవడం ఇంకో మాట ఉంటుంది చూద్దాం. నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? మళ్ళీ అంటే మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై. మొదట ఏం చెప్పారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మళ్ళీ ఏమంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఏంటిది? ద లైట్ విల్ టాక్ ద సొల్యూషన్. దేవుని వెలుగు నీ సమస్యకు పరిష్కారం ఇస్తుంది. నీ చీకటి సంపూర్ణంగా అంటే చీకటి సంపూర్ణంగా తీసివేసి ఆయన వెలుగు నిన్ను సరైన మార్గం కూడా నడిపించదు. అంటే నువ్వు ఏమైనావు? ఒక వెలుగై ఉన్నావు ఈ లోకంలో. దేవుడు మొదటగా ఘనత వృద్ధుల వారు ఘనతలో వదిలై ఉండి బుద్ధిహీనులై ఉన్నాం. అంటే మన ఐడెంటిటీ తెలియకపోతే మన బుద్ధిహీనులు అవుతున్నాం. మన గుర్తింపు మనం తెలుసుకున్నామంటే నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు, వెలుగై ఉన్నావు, దేవుని కుమారుడమైనందున. ఎప్పుడైతే దేవుని కుమారుడై వెలుగై ఉన్నావో ఈ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈ వెలుగు అధికారం కలిగి ఉంటుంది. ఈ వెలుగు ఉన్న దగ్గర అంటే దేవుడి కుమారుడై వెలుగు ఉన్నప్పుడు చీకటిని సంపూర్ణంగా పారద్రోలుతుంది. అంత అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు సిద్ధమైంది. సో అటువంటి సామర్థ్యం మనకి ఇవ్వడానికి సిద్ధమైంది. హల్లెలూయా. అందుకు ఒక మాట ఉంటుంది చూడండి, చదవము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము జాన్ 1st chapter 9th verse చదువుతాం. చదవము. నిజమైన వెలుగు
మనిషిని నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? నీ ఐడెంటిటీ ఏంటిది? నిన్ను గొప్ప వెలుగుగా చేశాడు ఈ లోకంలో. ఈ వెలుగుగా చేసిన దేవుడు ప్రతి మన లోకంలోనికి వచ్చుచు, అంటే చీకటి ఎక్కడ ఉందో అక్కడికి నిన్ను పంపిస్తాడు దేవుడు. ఎక్కడ బలహీనమైనదో అక్కడ నిన్ను తీసుకెళ్తున్నాడు దేవుడు. ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ నిన్ను తీసుకెళ్లి ఆ వెలుగుని ఏం చేస్తున్నాడు? ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడు. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అది ఎటువంటి వారైనా సరే నీ అంత వెలుగు ఉన్నది కనుక దేవుడు దాన్ని వెలిగించడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా! అంత గొప్ప సామర్థ్యం మనకు దయచేయడానికి సిద్ధమై ఉన్నాడు. సో నీ గుర్తింపు ఏంటో నీకు తెలియాలి. దేవుడు కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన కుమారుడిగా ఏర్పరచుకొని నిన్ను లోకానికి ఉప్పుగా చేశాడు, లోకానికి వెలుగుగా చేశాడు. సో యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నిన్ను గొప్ప వెలుగుగా దేవుడు. యేసయ్య పుట్టాడు. పుట్టిన వెంటనే ఏమైపోయింది? ఆ స్టార్ నక్షత్రం కనబడింది. అంటే నక్షత్రం చూస్తాడు అంటే ఒక వెలుగు కనబడింది. సో అలాగనే ద ఐడెంటిటీ అబౌట్ ద క్రైస్ట్. నిన్ను దేవుడు ఆయన రాజ్యంలో ఒక వెలుగుగా నిర్మించడానికి ఎంతో సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా! సో నీ ఐడెంటిటీ తెలియాలి. నువ్వే ప్రభువా నన్ను వెలుగుగా చేయి, నన్ను ఉప్పుగా చేయి, నన్ను ఈ లోకంలో నీ కుమారుడిగా నాకు అధికారం దయచేయి. తండ్రి తన కుమారుడిని ప్రేమించి సమస్తము ఆయన చేతికి అప్పగించెను అంటాడు. తండ్రి తన కుమారుడిని ప్రేమించి సమస్తము ఆయన చేతికి అప్పగించాడు. సో అటువంటి సమస్తము దేవుడికి అప్పగించినప్పుడు నీ మాట ఎందుకు దేవుడు లేవెత్తాడు? ప్రతి కార్యము సఫలపరుస్తాడు. సో నువ్వు దేవుడికి వయసుతో సంబంధం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటిది అంటే నీ విశ్వాసము, నీ వాగ్దానం కావాలి. నువ్వు మనసుకి ప్రార్థన చేస్తే చాలా దేవుడు ఆ మాట నువ్వు లేవనెత్తబోదు. యేసయ్య అడిగాడు, నన్ను ఏమనుకుంటున్నారని. సర్వోన్నతుల దేవుడి కుమారుడు అనుకుంటున్నారయ్యా. అలాగే ఏమనుకుంటున్నారు? ఘనత పొందిన వాడిగా ఉండాలని చూస్తున్నాడు దేవుడు. లోకానికి ఒక వెలుగుగా చూపిస్తుంది. దేవుడి పిల్లలపై ఉన్నాం మనం. సో ఈ లోకంలో నేను ఆ రీతిగా దేవుడితో సిద్ధమైన. హల్లెలూయా! దేవుడు నిన్ను వెలుగుగా చేయబోతున్నాడు. నేను ప్రమోట్ చేసి సామర్థ్యం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! ఆ గొప్ప సామర్థ్యంతో ముందుకు సాగబోతున్నాను. లేచినప్పుడు ప్రార్థించు.